హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నవరాత్రులు అనేది ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకమైన రోజు అనేది ఉంటుంది కదా. అమ్మవారిని రోజుకొక అవతారంలో అయితే అలంకరణ అనేది చేశారు. ఈ రోజైతే నేను చెప్పబోయేదైతే అన్నపూర్ణాదేవి అలంకరణ, అలాగే పూజా విధానం, అలాగే ఏ మంత్రాలు చదువుకోవాలి, ప్రసాదం ఏం పెట్టాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. అలాగే అందరికీ అర్థమయ్యేలాగా అన్నపూర్ణాదేవి నవరాత్రి పూజ అనేది ఏ విధంగా చేయాలి, అలాగే ప్రసాదం ఏం పెట్టాలి, ఒకటి తర్వాత ఒకటి వివరంగా చెప్పబోతున్నాను. అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా మంచిగా ఉండాలన్నా, అన్నపూర్ణాదేవి మనకు పరిపూర్ణంగా ఉండాలన్నా నేను చెప్పబోయే ఈ పూజా విధానం తప్పక పాటించండి. చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే చివరిలో మీకు ఒక మంచి మంత్రం కూడా చెప్పబోతున్నాను. ఈ మంత్రం చదువుకోవడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నవరాత్రి సందర్భంగా అన్నపూర్ణాదేవిని పూజ చేయడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఆహారం అనేది సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కుటుంబంలో సుఖశాంతులు నిండుగా ఉండాలన్నా తప్పక ఈ పూజ అయితే చేయండి ఫ్రెండ్స్. మొదటగా అయితే ఇంటిని శుభ్రపరచుకొని తర్వాత పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. కొంతమంది నవరాత్రులని అయితే మొదటి నుంచి అయితే ప్రారంభం అనేది చేస్తుంటారు కదా. ఫస్ట్ నుంచి పూజ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ మనం పీఠం అనేది పరుచుకుని ఉంటారు కదా. ఒకవేళ అన్నపూర్ణాదేవిని మాత్రమే మనము పూజ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇలా అన్నపూర్ణాదేవిని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా మనం పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం అనేది కూడా పెట్టుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా కింద అయితే పసుపుతో అయితే మంచిగా అల్లుకొని తర్వాత పీఠం అనేది పెట్టుకోవాలి. పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టి బియ్యం పెట్టి అన్నపూర్ణాదేవి విగ్రహం ఉన్న వాళ్ళు విగ్రహంకైనా పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేని వాళ్ళు చిత్రపటానికైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు. మంచిగా శుభ్రపరచుకొని కొత్త వస్త్రం అనేది పూలతో కూడా మంచి అలంకరణ చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమలతో కూడా మంచిగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఇలా మంచిగా అలంకరణ అనేది చేసుకున్న తర్వాత కలశం అనేది పెట్టాలి. నవరాత్రుల్లో మొదటి రోజు అయితే కలశం అనేది ఆల్రెడీ పెట్టి ఉంటారు కదా. ఒకవేళ అలా పెట్టలేని వాళ్ళు కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒక మంచి కలశాన్ని అయితే తీసుకొని దాంట్లో నిండుగా అయితే నీళ్ళైతే నింపుకోవాలి. గంగాజలం కూడా కొద్దిగా వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకోవాలి. అలాగే ఆ చెంబులో మామిడి ఆకులు కూడా పెట్టుకొని పైన కొబ్బరికాయ పెట్టి పైన బ్లౌజ్ పీస్ అనేది కూడా పెట్టుకోవాలి. ఇలా దీనిని కలశం అనేది పెట్టుకోవడం వల్ల ఇది మనకు అమ్మవారి శక్తి స్వరూపంగా భావిస్తారు. ఇలా కలశం అనేది కూడా ఏర్పాటు చేసుకోండి. కలశం అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కొంతమందికి కలశం అనేది ఆనవాయితీ లేకపోతుంది కదా. అలా లేని వాళ్ళు చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ గంధంతో మంచిగా అలంకరణ చేసుకోవాలి. తర్వాత దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. దీపం అనేది దీపకు కుందీలు ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ నూనె వేసి తర్వాత 2 ఒత్తులు వేసుకోవాలి. ఇలా 2 ఒత్తులు వేసుకున్న తర్వాత గంధం కుంకుమలతో కూడా అలంకరణ చేసుకోవాలి. దీపం కింద అయితే ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టలేని వాళ్ళు తమలపాకులనైనా లేదా పువ్వులనైనా ఇలా దీపం కింద అయితే పెట్టుకొని తర్వాత ఏకహారతితో అయితే దీపం అనేది వెలిగించుకోవాలి. లేదా అగరబత్తులతో అయినా కూడా దీపం అనేది వెలిగించుకోవాలి. అగ్గిపెట్టెతో మాత్రం అస్సలు వెలిగించకండి ఫ్రెండ్స్. ఇలా దీపం అనేది వెలిగించుకున్న తర్వాత పూలతో కూడా మంచిగా అలంకరణ చేసాం. గంధం కుంకుమ పసుపుతో కూడా మంచిగా అలంకరణ అయితే చేశాం కదా. ఇప్పుడు సంకల్పం అనేది చేసుకోవాలి. 2 చేతులు కూడా మంచిగా జోడించుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. సంకల్పం చేసుకోవాలి. నా కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం కోసం అన్నపూర్ణాదేవి నేను భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేస్తున్నాను అని మనసారా అయితే మనం కోరుకోవాలి. తర్వాత మంత్రం కూడా జపం చేసుకోవాలి. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రం ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థం భిక్షాం దేహిచ పార్వతి. ఇలా ఈ మంత్రాన్ని అయితే 11 లేదా 21 సార్లు అయితే జపం చేసుకోండి. ఇది అమ్మవారి అన్నపూర్ణాదేవి మంత్రం అనేది. ఈ మంత్రం అయితే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా 11 లేదా 21 లేదా 108 సార్లైనా జపం చేసుకోండి ఫ్రెండ్స్. అన్నపూర్ణాదేవికి నైవేద్యం వచ్చేసి ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి అన్నప్రసాదాన్ని ఎంతో ఇష్టపడి తింటారు కాబట్టి మనం అన్నం పాలు పెరుగు పాయసం పులిహోర వంటి వంటకాలను అయితే నైవేద్యంగా పెట్టవచ్చు. ముఖ్యంగా అన్నం అయితే తప్పనిసరిగా పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత హారత్ అనేది ఇచ్చుకోవాలి. హారత్ అనేది ఇచ్చుకున్న తర్వాత మనం నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కూడా
ప్రసాదానికి కూడా హారతి అనేది ఇచ్చి నీళ్ళైతే ప్రోక్షణ అయితే చేసుకోవాలి. తర్వాత కింద ఇచ్చిన ఈ ముగింపు మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని 3 సార్లు అయితే జపం చేసుకోండి. పూజ అనేది ఇలా ఇంట్లోనే సులభంగా అయితే మనం అన్నపూర్ణాదేవిని అయితే ఆరాధన చేసుకోవచ్చు. ఈ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా మీకు కూడా ఉండాలని మనసారా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆహారం అనేది కూడా ఎప్పుడూ కూడా మనకు సమృద్ధిగా ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ చిన్న లైక్ వల్ల మాకు మంచిగా ప్రోత్సాహం అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మీరు కూడా పూజ అనేది ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.